హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవర పాన్ ఇండియన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది అండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. కొంచెం అక్కడక్కడ అదర్ మూవీ రిఫరెన్సెస్ కనిపించినప్పటికీ ఓవరాల్ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. మరి ట్రైలర్ రివ్యూ చూసేద్దామా? ఈ సీన్లో భైరవ నేవీ ఆఫీసర్స్ని దేవర ముందే చంపుతాడు. అంటే భైరవకి దేవరంటే భయం లేదా? కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సీన్లో చాలా భయంగా కనిపిస్తారు. ఆ నేవీ ఫైట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ మన దేవర చంపేసి సముద్రం ఒడ్డున పడేస్తాడు. భైరవకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తాడు. దేవరకి గ్రాండ్ ఎంట్రీ, అంటే ఆ ప్రాంతాన్ని రక్షించే నాయకుడయ్యాడా దేవర. తర్వాత దేవర కూడా చూస్తుంటే వాళ్ళ గ్యాంగే అనిపిస్తుంది. కానీ పీపుల్ని చంపటం అనేది దేవరికి ఇష్టం లేదు. దాన్ని వ్యతిరేకించే ఆ ప్రాంతానికి నాయకుడయ్యాడా? భైరవకి దేవరికి మధ్య ఒక భీకర యుద్ధం రాత్రంతా జరిగింది. తరువాత భైరవ దేవరికి మాట ఇస్తాడు, నీ మాటే ఇక నడుస్తుంది అని. ఆ తర్వాత ఒక చిన్న బాంబ్ సీక్వెన్స్. ఇక్కడ దేవర చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. మూవీలో దేవర వాడిన వెపన్ చాలా బాగా డిజైన్ చేశారు. తర్వాత చిన్న ఎన్టీఆర్ రోల్లో, అదే దేవర కొడుకు రోల్లో ముందు చాలా భయస్థుడిగా ఎన్టీఆర్ని చూపిస్తూ తర్వాత హై యాక్షన్ సీక్వెన్సెస్లో తనలో ఉన్న పొటెన్షియల్ని చూపిస్తూ హై క్రియేట్ చేయొచ్చు మూవీలో. క్లైమాక్స్లో దేవర రీఎంట్రీయా లేక సెకండ్ విలన్ ఎంట్రీయా పార్ట్ 2 కనెక్టివిటీ కోసం చూడాలి. మరి ఓవరాల్గా మూవీ స్టోరీకి వస్తే మేబీ సినిమా ఓపెనింగ్ అనేది చిన్న ఎన్టీఆర్తో కూల్గా స్టార్ట్ చేసి మధ్యలో ప్రకాష్ రాజ్ చేత ఫ్లాష్ బ్యాక్ చెప్పిస్తూ దేవర ఫ్లాష్ బ్యాక్లో దేవర భైరవ ఒకే టీంలో సముద్రపు దొంగలుగా ఉంటూ తరువాత భైరవ ప్రాణాలు తీస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ దేవర ఎలా తనకు యాంటీగా మారారు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సీక్వెన్సెస్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైటింగ్లో దేవర గెలవటం, దాని తర్వాత భైరవ దేవరకి నీ మాటే దేవర అని మాట ఇవ్వటం, దాని తర్వాత దేవర ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, క్లైమాక్స్లో మనకి ఆ అవతార్లో తిరిగి వచ్చింది దేవరనా లేక సెకండ్ విలనా? సెప్టెంబర్ 27th థియేటర్లో చూద్దాం. మై డియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.